Hi guys, welcome back to our channel with Jorak Movie Reviews. Raja Saab trailer cast by Pravas Garu and Nidhi Agarwal garu. Trailer run time వచ్చేసి 3 minutes and 31 seconds and ట్రైలర్ అయితే కోసం చెప్పాలంటే ట్రైలర్ సూపర్ గా ఉంది. ఈ ట్రైలర్ ఎస్టర్డేనే రిలీజ్ అయింది. నేను కొంచెం బిజీగా ఉన్నాను అనమాట. అంటే దుర్గా పూజ దసరా వీడియో కోసం మీకు అందరికీ తెలిసిందే కదా, నా సెకండ్ ఛానల్ విజు రాక్ స్టార్ బ్లాగ్ ఛానల్ అయితే ఉంది. దానిలో వీడియో ఎడిటింగ్ అండ్ అప్లోడ్ కోసం అయితే నేను కొంచెం బిజీ అయిపోయాను. సో దానివల్ల అయితే ఈ ట్రైలర్ రాజాషాప్ ట్రైలర్ అయితే డిలే అయింది, మీరేం అనుకోవద్దు. అండ్ మేకర్స్ ట్రైలర్ ని 29 సెప్టెంబర్ 6 PM కి రిలీజ్ చేస్తామని చెప్పారు కదా. సో అలాగే కరెక్ట్ ఎగ్జాక్ట్ గా టైం 6 PM కి ట్రైలర్ అయితే వచ్చింది మన ముందుకి. చాలా అయితే చాలా బాగుంది ట్రైలర్ అయితే. అండ్ ప్రభాస్ గారు ఫ్యాన్స్ కి అయితే పండుగ అయితే దసరా పండుగ ముందుగా వచ్చింది చెప్పాలి. సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ అయ్యే మూమెంట్ అయితే అని చెప్పాలి. ట్రైలర్ అయితే ప్రభాస్ గారి ఎంట్రీ అయితే చాలా మాస్ గా ఉంది అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ స్టైలిష్ గా లుక్ తో ఫ్యాన్స్ కి అయితే అట్రాక్ట్ చేస్తుందని చెప్పాలి. ఈ ట్రైలర్ చూసే మూవీ మీద హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్ అయితే చాలా ఎక్కువ అయిపోయింది. ట్రైలర్ చూసిన తర్వాత ఏమనిపించింది, క్యారెక్టర్స్ ట్రైలర్ చూపించిన తర్వాత క్యారెక్టర్స్ బ్యాక్గ్రౌండ్ విజువల్స్ అయితే గ్రాండ్ గానే ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే విఎఫ్ఎస్ చాలా అంటే చాలా బాగుంది అండ్ నేనైతే చాలా ఎగ్జైట్ గా ఉన్నాను స్టోరీలో ప్రెజెంటేషన్ ఎలా ఉండిపోతుంది అనేసి. అండ్ ప్రభాస్ గారి మూవీ అయితే కలెక్షన్ కూడా భారీగా ఉండిపోతుంది. ఆ పేరే చాలు కలెక్షన్ కి బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి. అంటే హారర్ అండ్ కామెడీ కూడా గట్టిగానే ఉండిపోతుంది తెలుస్తుంది. ఆడియన్స్ కి అయితే ఇలాంటి జోనర్ ఉన్న మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. హారర్ అండ్ థ్రిల్లర్ మూమెంట్ అయితే చాలా ఉంటున్నాయి. ట్రైలర్ అయితే సర్ప్రైజింగ్ గానే ఉంది. ఒక ఫ్రెష్ ఫీల్ అయితే వస్తుంది ట్రైలర్ చూసినప్పటికీ. ప్రభాస్ గారి కామెడీ అయితే ఎక్స్ట్రాడినరీగా అనిపించింది ట్రైలర్ లో అయితే. ప్రభాస్ గారి పంచ్ డైలాగ్ కూడా బాగున్నాయి. ప్రభాస్ గారి లుక్స్ చూసుకుంటే బాగుంది, చాలా బాగా అనిపించింది. అండ్ డైరెక్టర్ మారుతి గారు చాలా బాగా చూపించారు, ప్రభాస్ చాలా బాగా ప్రజెంట్ చేశారని చెప్పాలి. అండ్ అయితే తెలుస్తుంది హొరర్ ఇన్ని రొమాంటిక్ సీన్స్ కూడా మిక్స్ చేసుకొని చేస్తున్నారు అనిపిస్తుంది. యూజ్ ఆఫ్ మనీ అయితే చుట్టూ తిరుగుతుంది స్టోరీ అనిపిస్తుంది. మనీ బండల్ అవి అంటే మనీ బండల్స్ ఉంటాయి కదా కూడా కనిపిస్తున్నాయి. ఆ మనీని ఎవరైనా టచ్ చేస్తే చేయడానికి చేయడానికి ప్రయత్నిస్తే ట్రై చేస్తే దగ్గర అయితే ఖచ్చితంగా వచ్చేస్తారని తెలుస్తుంది, క్లియర్గా అర్థం అవుతుంది అయితే. అండ్ సంజయ్ దత్ గారి రోల్ కూడా ఇంపాక్ట్ గా ఉండిపోతుందని తెలుస్తుంది. ఆయన ఒక తాంత్రికుడిగా అవ్వచ్చు, ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అసలు ఆయన ఏం చేయబోతున్నారని తెలియదు, మనకి మూవీ చూస్తే అర్థమవుతుంది. ట్రైలర్ ప్రజెంట్ అయితే బాగుంది. ఆయన స్టోరీ అయితే రివీల్ అయితే కాలేదు ఈ ట్రైలర్ తో. ఈ మూవీ బడ్జెట్ కూడా అరౌండ్ 400 to 450 CR అలా ఉంది. గట్టిగా మూవీ అయితే రీచ్ అయితే గట్టిగా ఉండిపోతుందని తెలుస్తుంది ట్రైలర్ తో. ముందు ఈ మూవీ మనకి 5th December రిలీజ్ అవుతుందని చెప్పారు మేకర్స్ అయితే, కానీ కొన్ని రీజన్స్ వల్ల అయితే ఈ మూవీని Jan 2026 అంటే నెక్స్ట్ ఇయర్ కి అయితే రాబోతుంది. ఫ్యాన్స్ కదా సంక్రాంతి ముందుగానే వచ్చేస్తుంది అయితే అదే ఖచ్చితంగా చెప్తున్నాను. మారుతి గారు అయితే చాలా గట్టిగానే ప్లాన్ చేస్తారని చెప్పొచ్చు. అండ్ ఇంకా తమన్ గారు బీజిఎం కూడా దీంతో పాటు మిక్స్ అయితే ఇంక ఎలా ఉండబోతుంది చెప్పండి. కొన్ని సాంగ్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా అనిపించింది, ఆయన బీజిఎం అయితే చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ అవడానికి అయితే 3 months ఉంది, అయినప్పుడు కూడా ఈ ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తారు. ఇది ఫస్ట్ ట్రైలర్ అని చెప్పాలి. సెకండ్ ట్రైలర్ కూడా వస్తుంది మేబీ December 2025 మన ఈ మంత్ ఇయర్ ఎండింగ్ కి మేబీ అనుకుంటా. మూవీలో మీద క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఆ ట్రైలర్ తో. సెకండ్ ట్రైలర్ తో రొమాంటిక్ సీన్ ఎక్కువగానే ఉండిపోతుంది. కొన్ని ఆయన మూవీ చూసుకుంటే అంత రొమాంటిక్ అయితే ఏమి అనిపించలేదు కదా. సో ఈ మూవీతో గట్టిగానే ఉండిపోతుంది అయితే మనకి క్లియర్ గా అర్థం అవుతుంది కదా. సో రాజాషా పార్ట్ 1 ఇది. పార్ట్ 2 కోసం కూడా మూవీ లీడ్ ఇస్తారు. స్టోరీ చాలా పెద్దగానే ఉంటుంది. ఎంత బెటర్ గా మాస్ ముందు ప్రజెంట్ చేస్తారు చూడాలి మరి. రాజా సాబ్ ఇయర్ కి అంటే మరి 2026 ఇయర్ కి స్టార్టింగ్ లోనే బ్లాక్ బస్టర్ అయితే అవబోతుంది అయితే క్లారిటీ వచ్చింది మనకి. నాకైతే ట్రైలర్ చూసి చాలా బాగా అనిపించింది. అది మీకు ఎలా అనిపించింది మీ ట్రైలర్ చూసాక? మీ కామెంట్ బాక్స్ లో మీ ఒపీనియన్ తెలియచేయండి. సో దట్స్ ఇట్, దిస్ ఇస్ ఎ రివ్యూ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే ఒక కొత్త రివ్యూతో మళ్ళీ మీ ముందుకోసం అప్పటివరకు టేక్ కేర్. బై అండ్ జై హింద్.